వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని కోరుతూ విశాఖలో పలు ఆలయాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టి చిత్ర విజయం సాధించాలని మొక్కుకున్నారు. హరిహర వీరమల్లు చిత్రంపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని అన్నారు. ఎంతమంది త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చిందో మనకు అర్థమయ్యే పరిస్థితిలో లేదు. ఈ కాలం యువతకి మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎక్కడో దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి అదే ప్రపంచం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మూలాలు ఈ దేశంలో అంటే ఇస్లాం మతస్థులు చేసిన దండయాత్ర, ముఖ్యంగా ఔరంగజేబ్ గారు కానీ ఖిల్జీ కానీ ఇలాంటి వాళ్ళందరూ చేసిన దండయాత్రలకి ఎదుర్కొని నిలబడింది శివాజీ గారు. ఆయన ఛత్రపతి శివాజీ మరణానంతరం ఒక యువకుడు జన్మించి ఆ శివాజీ తాలూకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలాగుంటుంది అన్న నేపథ్యం ఒకటి ఉంది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి యువతకి ఏంటంటే ధర్మం గురించి కానీ మన దేశం ఒక అంటే హిందువుగా బతకాలంటే జిజియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి, రాకపోతే ఇస్లాంకి కన్వర్ట్ కావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎదిరించి నిలబడ్డ ఎంతో మంది తాలూకా దీనగాథల్ని కాశీ టెంపుల్ అలాగే చాలా టెంపుల్స్ ధ్వంసమైనవి. ఆ రోజు ధ్వంసమైన టెంపుల్ని మనం కాపాడే విధానం, హిందుత్వాన్ని ఎలా కాపాడుకున్నారు మన పూర్వీకులు అన్నది మనకు తెలిస్తేనే భవిష్యత్తులో మనం కాపాడుకోగలుగుతాం మన దేశాన్ని, మన చరిత్రని అని చెప్పి ఒక సత్సంకల్పంతో తీసిన చరిత్రాత్మక చిత్రం ఇది. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం, ప్రతి భారతీయ యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని కలుపుకుంటూ పోయి ఒక మతంలో చేసిన ఔరంగజేబు లాంటి కిరాతకుడు, అటువంటి కిరాతకులు కొంతమంది ఆ మతంలో ఉండడం వల్ల చెడ్డ పేరు వచ్చింది. తర్వాత వచ్చిన అక్బర్ గారు దాన్ని తీసేశారు, ఆ జిజియా ట్యాక్స్ని తీసేశారు. పెట్టింది ముస్లిమే, తీసింది ముస్లిమే. కానీ ఆ రోజుల్లో సర్వైవ్ అవ్వడం, భారతదేశాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంలో నిరంకుశత్వంగా పాలిస్తున్నప్పుడు ఇక్కడ పుట్టిన ఒక యువకుడు దాన్ని ఎలా కాపాడాడు అన్న దాన్నే చరిత్ర. అందులో కోహినూర్ వజ్రం ఉంది, మన విజయవాడ నేపథ్యం ఉంది, కృష్ణా జిల్లా నేపథ్యం ఉంది. అలాగే యావత్ భారతదేశానికి నచ్చే సందేశాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా అందరూ చూస్తారని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ. పవన్ కళ్యాణ్ గారు భారతీయ సంస్కృతి గాని భారతీయ చరిత్రని గాని అందరికీ అర్థమయ్యే పాత్రలో పోషించారు. భారతదేశంలో ఔరంగజేబు చేసిన అరాచకాలు, ఒక వ్యక్తి ధర్మానికి నిలబడి ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాల్ని ఎదిరించి సామాన్య బడుగు బలహీన వర్గాల్ని అమాయక ప్రజల్ని రక్షించినటువంటి హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జీవించారని చెప్పచ్చు. ఆయన జీవన విధానానికి దగ్గరగా ఉన్న పాత్ర, చరిత్రలో జరిగిన ఒక సంఘటనని ఊహాజనితంగా తీసినటువంటి సినిమా, సంస్కృతి సనాతన ధర్మానికి దగ్గరలో ఉంటూ భారతీయ చరిత్రలో ఏ రకంగా జరిగేవి దుస్సంఘటనలు, వాటిని కొంతమంది వీరులు ఎలా ఎదుర్కొని ఈరోజు ధర్మాన్ని రక్షించారనే పాత్రలో హరిహర వీరమల్లులో జీవించారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా దీన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఈ చిత్రాన్ని కొనియాడుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇది భారతదేశ చరిత్రకి అద్దం పట్టే చిత్రం అని తెలియజేయడానికి గర్విస్తున్నాం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేసిన బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగి ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో 14 లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. వారి పేర్లు చెప్పగలిగే ధైర్యం బీజేపీ వాళ్లకు ఉందా అని ప్రశ్నించారు. వీటి గురించి మనందరం విన్నాం, చూసాం, ఎండ్ రిజల్ట్ చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో
బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఏలు అయ్యాయి. కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా, విమర్శించమని నేను అడుగుతున్నా. 10% తీసుకున్నారు 14.5 లక్షల కోట్ల రూపాయలు. మీరు అన్నారే 2G స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజా భూజాలు. మరి ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధానిని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు. ఎందుకనంటే అప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలవుతా ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ బనకచెర్ల మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది పైన 4-5 ఉన్నాయి. ఒకటి తెలుగు గంగ ఇంకా పూర్తి కాలేదు, మరి రెండోది హద్రి నీవా ఇంకా పూర్తి కాలేదు, గాలేరు నగిరి ఇంకా పూర్తి కాలేదు, ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు. ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 4-5 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి 25,000 కోట్ల రూపాయలు కానీ మనం సమకూలిస్తే 25 లక్షల ఎకరాలకు రాయలసీమ జిల్లాలో సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఈ 25,000 కోట్లతో మిగిలినటువంటి 4-5 ప్రాజెక్టులు పూర్తి చేసి ఇరిగేషన్ను మనం రైతులకు కానీ అందించిన తర్వాత మన గోదావరి నీళ్లు బనకచెర్ల గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. ప్రతి కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలను పెట్టాం. ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాం. నెల్లూరు నగరంలోని కోటమిట్ట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఫౌండర్ సినీ నటి మంచు లక్ష్మి సందర్శించారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో 12 స్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కో స్కూల్లో 2 లక్షల రూపాయల నిధులతో టీవీ తదితర సౌకర్యాల కల్పన చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కమ్యూనికేషన్ పెంచుకునేలా బోధించాలని సూచించారు. మీ బిడ్డని నెల్లూరు జిల్లా అమ్మాయిని ఈ రోజు పొద్దున నాయుడుపేటకి వెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో 12 స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి. ఇప్పుడు మేము మీకు ప్రెస్ రిలీజ్ లో 12 స్కూళ్ళ పేర్లు ఇచ్చున్నాము. ఈ రోజు ఇక్కడ ఎలాగ పని చేస్తుందో, ఎలా ఫినిష్ చేసిందో, ఇలాగే అన్ని 12 స్కూల్స్ లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తామనే ఎన్జిఓ కాదు, పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పేవాళ్ళు. బేసిక్ గా మనం ఎంత చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే, ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే, మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి. ముందుకెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక సముద్రం, లైక్ సో మెనీ లాంగ్వేజెస్, ఒక 26 అఫీషియల్ లాంగ్వేజెస్ తో పాటు 200 పైన డైలెక్ట్స్ ఉన్న కంట్రీలో నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు? ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నాం అంటే, మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే, మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే, ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితే, మీరు సిటీలో ఉన్నారా, టౌన్లో ఉన్నారా, ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి, మీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే, ఎడ్యుకేషన్ అనేది ప్రతి బిడ్డ రైట్ అండ్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రోజు లోకం చాలా ఫాస్ట్ గా పరిగెత్తిపోతుంది. ఐ థింక్ ఇండియా అనేది లోకంలో అందరికంటే ముందుకెళ్లే శక్తి ఉన్న దేశం.
ఇంత జనాభా ఉండి మనం వెనక పడిపోవడానికి అసలు ఒక కారణం అనేది ఉండకూడదు. ఎడ్యుకేషన్ దగ్గరే నేను పెద్ద స్టార్క్ డిఫరెన్స్ కనిపిస్తున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ కూడా మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఇంకా ముందు వెళ్ళేసరికి అమెరికాలో ఉన్న టీచర్ ఇక్కడ ఉన్న స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్పించేటట్టు చెయ్యాలి అనేది నా భావన. 300 స్కూళ్ళ పైన ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా. కొన్ని 2 లక్షల పైన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డైరెక్ట్గా మా వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్తో టచ్ అవుతారు. 4 స్టేట్స్లో ఉన్నాం మేము. ఇవన్నీ ఎందుకు అంటే మన ఒక ఊర్లో ఒక్కరు బాగుపడితే చాలు, వాళ్ళే వెనకొచ్చి మా ఊరిని బాగు చేయాలి, మా బడిని బాగు చేయాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసులో వాళ్ళకే వస్తుందన్నమాట. అదే నా ఆశ. మన పిల్లలందరూ చాలా ఎత్తుకు ఎదగాలి, మనకంటే ముందుకెళ్ళాలి అన్న ఒక ఆశ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ గన్నవరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా సాగిన తనిఖీలు. కాకినాడ 39వ డివిజన్లో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి మండిపల్లి. పాలకొల్లులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. లిక్కర్ కేసు అరెస్టులకు సిట్ దగ్గర ఆధారాలే లేవన్న వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టు ఆధారంగా ఛార్జ్ షీటు పొందుపరిచారని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.